మనం గమనిస్తూ ఉంటే మన పుట్టినరోజు నిమిత్తం ఎంత సంతోషంగా, ఆనందముగా, సమాధానముగా, ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన తలంపులు కలిగి ఉంటామో, ప్రాముఖ్యంగా మన పుట్టినరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క పుట్టుక యొక్క గుణగుణాలు మనం జ్ఞాపకము చేసుకోవాలి. సంవత్సరం అనే ధైర్య కిరీటము దేవుడు ధరింపజేయకుండా మనకి రాదు. మన జీవితాలు, మన అడుగుజాడలు, మన నడవడిక, మన క్రియలు, మన మాటలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన క్రియలు సమస్తము దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణాన్ని బట్టి నేను తెలియపరిచింది ఏంటంటే, నీ కొరకు దేవుడు ఈ లోకములో పుట్టి ఉన్నాడు అన్నది జ్ఞాపకము చేసుకోవాలి. నీ కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు అన్నది నీవు నీ పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు వచ్చినటువంటి చిత్తము నువ్వు నెరవేర్చినటువంటి స్థితి మనం కలిగి ఉంటాం. చాలా మంది మనం గమనిస్తామంటే పుట్టినరోజు ఏం చేసుకుంటా ఉంటారంటే సంతోషం, ఆనందం, ఆర్భాటం. ఎవరున్నా లేకపోతే ఎవరు ఉండాలంటే ఫ్రెండ్స్ ఉండాలి. ఎందుకో తెలుసా? పాడు చేసేది వాళ్ళేగా, బాగుపరిచేది కుటుంబస్తులు, తల్లిదండ్రులు, సంఘ బిడ్డలు, లేకపోతే సంఘానికి సంబంధించిన వారు బాగుపరుస్తారు. లోక సంబంధమైనటువంటి వారు ఏం చేస్తారు? పుట్టినరోజు కదరా, రా, ఏంది మాకు పార్టీ, ఏంది కొత్త, ఏం చేస్తావు, తీసుకెళ్తే ఏం చేస్తావు. కొంతమంది ఉంటారు, ఏ గాడికి తీసుకోవడం ఏమంటావు ఉండదు. కానీ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పుట్టినరోజు నిమిత్తం తమ్ముడు కృష్ణకి నేను తెలియపరిచేది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఒకానొక దినములు ఇస్తూ ఉన్నారు కనుక నీవు చేయాల్సింది ఏంటంటే, దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి స్థితి నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చిన కార్యము మనము నెరవేర్చిన వారమై ఉంటాము. అందుకని నా జనులు నా నామమున వారు జీవిస్తారు, నా జనులు నా స్వరము వింటారు, నా జనులు నాకు లోపడతారని దేవుడు తెలియపరిచిన రీతిగా మనము కూడా ఏం చేయబడాలంటే, ఒక దినం వస్తూ ఉందంటే మన జీవితంలో ఒక దినము ముగిసిపోతుంది అన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. రేపటి దినం మనం కావాలంటే వచ్చిద్దా? ఎవరైనా కోటీశ్వరుడు వచ్చి ఇదిగో 14వ తారీఖు నేను మళ్ళా తీసుకోవాలనుకుంటున్నాను, కొన్ని బిలియన్ల ధనం నేను ఇస్తాను, డేట్ నాకు కావాలంటే రావడానికి కుదరదు. అదే రీతిగా మనం ఏం చేయాలంటే, ఈ సమయంలోనే, ఈ దినమునే ప్రభు మనకి ఇచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభువుని మహిమపరచగలిగితే ఆ జీవితంలో సమాధానము దేవుడు దయచేస్తాడు, ఆ జీవితంలో ఆనందము దేవుడు దయచేస్తాడు, ఆ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు దేవుడు ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించి ఒక ఉన్నతమైనటువంటి నూతనమైనటువంటి నడిపింపు దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. కనుక పుట్టినరోజును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చక్కగా పుట్టినరోజు అనగానే కేకు ఏదున్నా లేకపోయినా మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీ వండాలి. ఎందుకంటే పుట్టినరోజుగా మనం ఇవన్నీ చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ ఆ దినమున ప్రభు పని మనం ఏం చేస్తామన్నది జ్ఞాపకం మనం చేసుకోవాలి. చాలా మంది మందిరాల్లో మనం చూస్తూ ఉంటే, సంఘాల్లో మనం చూస్తూ ఉంటే విమర్శించట్లేదు, కానీ బర్త్డే అంటే ఎంతో గ్రాండ్గా, ఎంతో సందర్భంగా ఎంతో చేసుకుంటూ ఉంటారు, కాదని అన్నట్లా. కానీ కృష్ణాకి తెలియపరిచింది అంటే, నీ పుట్టినరోజు దినమన్నా ఎవరికైనా ఒకరికి సువార్తను ప్రకటించావా? అవునా కదా? దేవుని వాక్యము ఎవరికైనా తెలియపరిచావా? ఇదిగో నీ క్రియను బట్టి, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి ఎవరైనా దేవుని యొక్క మాదిరికరమైనటువంటి నీ జీవితం నేను కలిగి ఉండాలనే రీతిగా మనం ఉంటున్నామా లేదా? ఒక కృష్ణాన్ని బట్టి కదా, మనల్ని బట్టి కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఈనాడు ఈ పుట్టినరోజు, ఈ సందర్భాలు ఇవన్నీ మనం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఉన్నతమైనటువంటి ఆ నడిపింపుని బట్టి దేవుని నామ మహిమాత కొరకు సమస్త మనం జరిగించే వారమై ఉండాలి. కనుక ప్రియులారా, ఈ పుట్టినరోజు నిమిత్తము కృష్ణ యొక్క జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి కృపతో నింపబోతున్నాడు కనుక తన జీవితంలో ఉన్నటువంటి శోధనలు, వేదనలు, సమస్యలు దేవుడు తొలగించాలంటే దేవుని నీ పుట్టుక రోజు జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన యొక్క పరిశుద్ధత మనం కలిగి ఉండాలి, ఆయన యొక్క యథార్థత నీవు కలిగి ఉండాలి, ఆయన ఉన్నతమైనటువంటి నీతి నీవు కలిగి ఉండాలి, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల, ఆయన ప్రేమను నీవు కలిగి ఉండగలిగితే నీ పక్షాన ఉన్న ప్రతి బంధకాలు నా ప్రభు తొలగించును గాక. నిన్ను నిండాల నా ప్రభు దీవించును గాక. నిన్ను ఉన్నటువంటి ప్రతి బంధకాలు దేవుడు తొలగించి అంచెలంచెలుగా ఇది మొదలుకొని దేవుడు నిన్ను హెచ్చించును గాక. కనుక అట్టి కృప మనం పొందుకొని దినదినము దేవుని కృపలో ఎదుగుదాం, దేవుని అడుగు జాడల్లో ఉందాం. ఆయన ఉన్నతమైనటువంటి తలంపులు దేవుడు కృష్ణకు దయచేయగలన. సాధారణ మనం గమనిస్తూ ఉంటే, జన్మగారి గారు మనం అడగగలిగితే, కృష్ణ పుట్టిన కాడి నుంచి సమస్యలు రాలేదా? చాలా వచ్చి ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు వచ్చి ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఉంటాయి, చాలా ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ ఇదిగో
దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు కనుకనే మీ కుటుంబంలో ప్రతి బంధకాలు తొలగించి ఇంతవరకు ఆయన క్షేమము, కాపుదల, ఆరోగ్యము దయచేసి ఉన్నాడు కనుక ఆయన ఉన్నతమైనటువంటి తలపులు నిత్యము మనం మహిమపరుద్దాం, కృతజ్ఞత బద్దులమై ఉందాం. దినదినము ప్రభుని ఆరాధించి గణపరిచి మహిమపరిచే స్థితి మనం కలిగి ఉంటే ప్రతిరోజు ఒక పుట్టినరోజు సంబంధమైనటువంటి జీవితం ప్రభువే మనకి దయచేయును గాక. దేవుడు మనసారా కృష్ణ యొక్క దినముల విషయంలో దేవుడు ఉన్నతమైనటువంటి కృపతో నింపి ఇదిగో ఇది మొదలుకొని తనకున్నటువంటి ప్రతి బంధకాలు దేవుడు తొలగించి కొద్ది నిమిషాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఈ పుట్టినరోజు నిమిత్తం కేక్ కట్ చేస్తూ ఉండగా ఆ కేక్ కట్ చేస్తున్నటువంటి సందర్భంలోనే తనకున్నటువంటి శోధనలు, వేదనలు, సమస్యలు, ఇబ్బందులు, మాటలు, దూషణలు, వేదనలు సమస్తము తొలగించి దేవుడే తన పక్షాన ఉండి ఆ కేక్ ఏ రీతిగా అయితే మధురముగా ఉంటుందో ఆ రీతిగా కృష్ణ జీవితము ఆనందముగా, సంతోషముగా, మధురముగా నా ప్రభువు మార్చును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. బర్త్డే బాబు ఇక్కడికి వస్తే కేక్ కట్ చేసి తదనంతరం ఎట్లా ఏంటన్నది ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మీరు తొందర ఉన్నారు కాబట్టి నేను బండి 100 మీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతుంది, లేకపోతే వివరంగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. మీరు కూడా రావాలి, అందరు రావాలి. కేక్ కాదమ్మా, వాళ్ళు ఈ టైంలో వేరే లైన్ లో ఆయన కూడా వేరే ప్రేయర్ ఒకటి వచ్చిందని చర్చిలో ప్రేయర్ చెప్పాలి, మెసేజ్ చెప్పాలని వెళ్ళిపోయాడు. అప్పుడు మనం ఆగిపోయాడు కానీ పనులు కూడా చెప్పా కేక్ పని ఉండదు కన్నా వెళ్ళిపోతూనే ఉన్నారు. బాగా చెప్పుకుంటే అన్ని కెమెరా ఉండాల్సిందే. ఆ కెమెరా లేకపోతే ఆ కేక్ లేదు, ఆ నిలబడే మనసు లేదు, ఆ పుట్టినరోజు ఇదిగో అండి పెట్టుకోవచ్చు. కనబడిద్దా అగ్గిపెట్టి బయట గోడ మీద చూడాలి, కొద్దిగా బయట ఉంటుంది గోడ మీద ఉంటుంది. మీరు రాండి, వచ్చేసింది అగ్గిపెట్టి వచ్చింది. రండి అమ్మా, మీరు రాండి, వచ్చింది రండి. ఉంటుందిలే, మనోడు తెస్తాను రండి. ఇప్పుడే ట్యూషన్కి అదే రండి మీరు కూడా. అమ్మ రండి, మీరు అమ్మా మీరిద్దరు అసలు పక్క పక్కన ఉండండి. ఒక పెద్దమ్మ చిన్నమ్మ పక్క పక్కన రండి. వీడియో కనపడుతుందా? మొత్తం కనపడుతున్నారు అందరూ. వస్తుందా? మొత్తం వస్తుందా? ఓకేనా? ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ చేసుకుందామండి. అమ్మ లూదియా ప్రార్థన ఏకీభవించండి. మీరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో నూతన మందిరం నిర్మించుకుంటాం మేము ఎంతో సంతోషంగా ఉన్న సందర్భంలో ఇదిగో తండ్రి నాయన ప్రభ నీ కుమారుడు కృష్ణ పుట్టినరోజు నిమిత్తం మేమందరం సంతోషముగా ఇటు రీతిగా ఈ పుట్టినరోజునైనా తండ్రి మీరు దయచేసినటువంటి దినముగా సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తన పుట్టినరోజునైనా ప్రభా మీ యొక్క జన్మదినము జ్ఞాపకం చేసుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిబిడ జీవితంలో తండ్రి ప్రతి విధమైనటువంటి బంధకాలు మీరు తొలగించి ఇది మొదలుకొని నీ ఉన్నతమైనటువంటి కృపతో మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ ఆశీర్వాదము దయచేస్తున్నందుకు స్తోత్రాలు. నిబిడ పక్షాన బహు ఉన్నతమైనటువంటి కార్యము మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని మీరు తెలియపరిచిన రీతిగా
నీ బిడ్డకి విరోధం ఉన్నటువంటి ప్రతి క్రియలు యేసు నామములో మీరు బంధించుదురు గాక. నీ బిడ్డని మిండాల నాయన తండ్రి మీరు ఆశీర్వదించుదురు గాక. నీ బిడ్డ పనుల్లో రాకపోకలు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సమస్త విషయాలు మీరు తోడే ఉండి నీ బిడ్డని మీరు బలపరచుదురు గాక. ఇదిగో తండ్రి నీ బిడ్డ నీ సన్నిధిలో తండ్రి ఇటు రీతిగా తన యొక్క పుట్టినరోజు నిమిత్తం ఎంతో సంతోషముగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్ముడా మీరే తోడే ఉండి బలపరచండి తండ్రి. ఇదిగో కేక్ కట్ చేస్తూ ఉండగా తండ్రి నీ నామ మహిమాత కొరకు నీ బిడ్డని తండ్రి ఉన్నటువంటి ప్రతి ఈవులు నీ బిడ్డకి సమృద్ధిగా దైత్యమని కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నా. కుమారుడు పుట్టినరోజు నిమిత్తమై తల్లి జయమ్మ గారు పెద్దమ్మ దేవమ్మ గారు ఎంతో ప్రయాసపడి చక్కగా నిన్ను మహింపరచడానికి వచ్చి ఉన్నారు ప్రభా. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా ప్రభా నీ బిడ్డనైనా తండ్రి రానున్న దినాల్లో దేవుడు నా పక్షాన గొప్ప కార్యము చేశాడు అనేటువంటి ఆ సాక్ష్యం చెప్పేటువంటి కృప నీ బిడ్డకి మీరు దయ చేయుదురు గాక. నీ బిడ్డ పక్షాన ఒక ఉన్నతమైనటువంటి కృప దయచేయండి. గృహం విషయంలో తండ్రి కార్యం చేస్తున్నాం, ఎందు నిమిత్తం ఆగి ఉంది. గృహం మరలా కట్టబట్టానికి కృప దయచేయండి. సొంత గృహాన్ని బిడ్డకి మీరు దయచేయండి ప్రభా. ఇదిగో నాయన తండ్రి నీ బిడ్డకి మంచి ఆలోచన, తెలివిని, జ్ఞానము సమస్త విషయాల్లో మీరే తోడేవండి బలపరచమని. ఇదిగో కేక్ కట్ చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా నీ నామ మహిమాత కొరకు తన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చి దీవించి ఆశీర్వదించమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. కేక్ కట్ చేయొచ్చు. వీలైతే పెద్దమ్మ గారు అమ్మగారు మధ్యలో ఉండి వాళ్ళు కలిసి చక్కగా చేయబెట్టి చేయొచ్చు. పర్లా మీరు నాకు చెప్తారు. మీరు కూడా చేయండి. చేయండి అమ్మ, చేయండి. అమ్మ పట్టుకోండి. అమ్మ అమ్మ మీరు కూడా పట్టుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ కృష్ణ, హ్యాపీ బర్త్డే టు యూ, many greetings to you, many greetings to you, many greetings to you dear Krishna, many greetings to you. May God bless you, may God bless you, may God bless you dear Krishna, may God bless you. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.
కృపగల దేవా, దయగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాము దేవా. ఇదిగోనైనా ప్రభా, ఈ శ్రేష్టమైన సమయంలో నిదాసుడు నాయన తండ్రి కృష్ణాన్ని మీరు ప్రేమించి తన యొక్క నూతన నాయన తండ్రి సంవత్సరం అనే దయాకిరీటం మీరు ధరింపు చేసినందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ నవంబర్ మాసము 15వ తారీఖున గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నీ బిడ్డను నాయన తండ్రి మీరు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు మీరు ఎన్నిక చేసుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డ ఎంతో భక్తిలో, ప్రేమలో, నీ కృపలో ఎదుగుతుండగా ప్రతి విధమైనటువంటి బంధకాలు మీరు తొలగించండి తండ్రి. నీ బిడ్డ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కృపతో నింపబడ్డానికి మీరు కృప చూపించండి. ఇదిగో తండ్రి, నా దేవుడు నా పక్షాన గొప్ప కార్యములు చేస్తున్నటువంటి ఆ సాక్షిగా ఉండడానికి మీరు ఆయన తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడిన ఒక శ్రేష్టమైన మాట, నీ పుట్టినరోజు, దేవుని యొక్క పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన ఆయన ప్రభా, మేమేమిచ్చి మీ రుణము తీర్చుకోగలమయ్యా. ఇదిగో మా జీవితంలో పుట్టినరోజైనా, ఆనందమైన పెళ్ళైనా, ఏదైనా కృతజ్ఞత కోడికైనా అది కేవలం మీ ఉచితమైన కృప ద్వారానే మేము పొందుకుంటున్నాం అనేటువంటి ఆ ఆలోచన మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో వచ్చే నెలలో తండ్రి క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉండగా ఆయన ప్రభా, ఉన్నతమైనటువంటి రీతిగా ప్రపంచమంతా జరుగుతూ ఉండగా మీ కృపతో నింపండి. ప్రాముఖ్యంగా నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు ఇదిగో ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాల్లో ఆరాధన జరుగుతూ ఉండగా మీ నామ మహిమాత కొరకు జరిగించండి. ప్రాముఖ్యంగా ఇదేనా ప్రత్యేకంగా పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి తమ్ముడు నాయన తండ్రి కృష్ణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సహోదరుని బట్టి తనకి నాయన తండ్రి ప్రేమించి ఇచ్చినటువంటి సతీమానులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిరాశుడి పక్షాన ఒక ఆలోచన, తలంపులు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా దేవుడైన నా తండ్రి నా మీద దృష్టి ఉంచున్నాడు, నా పనిలో రాకపోకల్లో కుటుంబ పరంగా నాకు తోడైనటువంటి ఆలోచన దయచేయండి. ప్రాముఖ్యంగా నీ యొక్క బిడ గ్రహించినటువంటి ప్రతి దేవుని మాటల ద్వారా అనేక మందికి దేవుని మాటలు తెలియపరిచినటువంటి ఆ జ్ఞానంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తన జీవితంలో ప్రతి బంధకాలు మీరు తొలగించి ఇదిగో ఈ కేక్ ఎలాగైతే మధురముగా మీరు మార్చి ఉన్నారో తన జీవితాన్ని ఇక మొదలుకొని మధురముగా ఉంటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి, కృపతో నింపండి, బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తూ నీ యొక్క బిడ్డనైన తండ్రి కృష్ణాన్ని బట్టి, సహోదరుని బట్టి తన యొక్క స్థితిగతుల్లో, ఉద్యోగ విషయంలో, రాకపోకల్లో, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా సమస్త విషయాలు మీరే తోడే ఉండి తగిన జ్ఞానమును, బుద్ధిని, వివేకాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా తల్లి జయమ్మ గారిని, పెద్దమ్మ దేవమ్మ గారిని, సహోదరుడు రవిని బట్టి ఇదిగో తన సతీమని బట్టి, తన బిడ్డలను బట్టి, తమ సమస్తాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నిబిడి యొక్క ఎదుగుదల యొక్క తండ్రి విషయంలో మీరు తోడే ఉండి అంచెలంచెలుగా నిబిడను మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఇదిగో ఈ ప్రార్థన ముగించిన ఒక ఆలోచన కలిగి వెలుచుండగా ఆ పని కూడా మీరే తోడే ఉండి జరిగించమని, ఇదిగో అనేకమైనటువంటి పుట్టినరోజులు ఇటు రీతిగా నీ నామ మహిమాతో కొరకు నీ బిడ్డ జరిగించుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన, పరిశుద్ధమైన, శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము ఈ ప్రార్థనలో కూడిన బిడ్డలకును ఇదిగో ఈ బర్త్డే కార్యక్రమం ప్రాముఖ్యంగా జరిగించినటువంటి కృష్ణాకి, తన కుటుంబానికి, వారి బంధువులకును, వారి కలిగిన సమస్తానికి ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఓకే, వందనాలు. మరొకసారి మంచి